11 అధ్యాయంలో మనకి ముఖ్యంగా కనపడేది ఆ! మొత్తం 36 వచనాలు ఉంటాయి. ఈ 36 వచనాల్లో యెరూషలేములో మళ్ళీ ప్రజలు నివసించడం. అవునా? యెరూషలేములోకి అంటే చెరకు వెళ్ళినటువంటి వారు తిరిగొచ్చారా? ఎవరు? మరలా ఎజ్రా గ్రంథంకొస్తే జెరుబ్బాబెలు హయాంలో, ఎజ్రా గారి నాయకత్వంలో, మూడోదిగా నెహెమ్యా గారి నాయకత్వంలో అవునా? ప్రాకారాలు కట్టుట విషయంలో 3 గుంపులుగా తిరిగొచ్చారు. అవునా? ఆ 3 గుంపులుగా తిరిగొచ్చిన ప్రజలు అంటే దేవుని సొత్తైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు స్థిరంగా ఆ! నివాసం ఏర్పరచుకోవడానికి మొదలుపెట్టారు. అది మనకి ఆ! ఈ 11 అధ్యాయంలో అదే కనపడుతది. యెరూషలేములో మళ్ళీ ప్రజలు నివసించడం. మళ్ళీ అంటే ఒకప్పుడు ఉన్నవారే చెరకే వెళ్లి తిరిగొచ్చేది 70 సంవత్సరాల తర్వాత. సో, స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి వాళ్ళు కుదుట పడటానికి ప్రారంభించారు. అంటే మళ్ళీ నివసించడానికి వీళ్ళు సిద్ధపడుతున్నారు. ఈ 11 అధ్యాయంలో అదే కనపడుతుంది మనకి. సో, ఎవరెవరొచ్చారు? ఓవరాల్‌గా ఇందులో 11 అధ్యాయంలోనే ఆ! యెరూషలేము పునర్నిర్మాణం తర్వాత జనాభాను, నివాస స్థలాలను, ముఖ్యంగా అధికారులను, యాజకులను, లేవీయుల గురించి వివరిస్తుందంటండి. ఈ 11వ అధ్యాయము ఎవరెవరు యెరూషలేములో నివాసం ఉన్నారు? అధికారులతో పాటు ఎవరెవరు ఉన్నారో. సో, ఇప్పుడు అంతమంది వచ్చి ఆ యెరూషలేములోనే పవిత్ర పట్టణమైనటువంటి యెరూషలేములోనే ఉండటానికి సరిపోదది. అవునా? స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారు అధికారులు ఉంటారు. ఎందుకంటే అధికారులు లేకపోతే మరి నడవదు కదా! అధికారులు ఉండి, అధికారులతో పాటు స్వచ్ఛందంగా ఉన్నటువంటి ప్రజలు కనపడతారు. మరి పట్టదు కాబట్టి యెరూషలేం పట్టణం అందరికి సరిపోదు. సో, 10% ఒక శాతం మాత్రం యెరూషలేం పట్టణంలో నివసిస్తూనే చుట్టుపక్కల గ్రామాలు ఉంటాయి చూసారా? ఇప్పుడు మన చుట్టుపక్కల మన సంవత్సరం చుట్టుపక్కల గ్రామాలయి గోపురము, ఇక్కడేమో డీముప్పురము, ఇక్కడేమో నిడదోలు ఇలా వెనక్కెళ్తే ఆ! ఏదిది బసిరెడ్డిపేట, ఈ శెట్టిపేట ఇయి వస్తాయి చుట్టుపక్కల ప్రాంతాలు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించారు మిగతా 9%. అదే కనపడుతది. ఎవరెవరున్నారో, ఎవరెవరు నివాసం ఉన్నారో వారు కనపడుతది. ముఖ్యంగా ఆ! జనాభాలో 10కి ఒక వంతు మాత్రమే యెరూషలేములో నివసించేలాగా, మిగిలిన వారు ఇతర పట్టణాల్లో నివసించేలాగా చీట్లు వేసిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. అలాగే 2 గోత్రాల వారు యోధా, బెన్యమీను గోత్రాల నుండి యెరూషలేములో నివసించిన వారి పేర్లు, అలాగే బయట పట్టణాల్లో నివసించిన వారి వివరాలు తెలియజేస్తుంది. ఓవరాల్‌గా ఈ అధ్యాయము యోధా, బెన్యమీను గోత్రాల్లో యెరూషలేములో నివసించినటువంటి ప్రజలు, అధికారులు, అలాగే మిగతా 9వ వంతు ప్రజలు చుట్టుపక్కల పట్టణాల్లో నివసించిన వారి గోత్రాల వారి పేర్లు, వారి వివరాలే ఉంటాయి ఇందులో.